అలానే సిఎస్ రావు బ్రాహ్మణి సమేత లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. రాత్రి 7:30 నుంచి 9:30 గంటల వరకు, అంటే సుమారుగా 2 గంటల పాటు నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఉన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ముగ్గురు అక్కడే ఉన్నారు. ముగ్గురు దాదాపు 2 గంటల పాటు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకొని ఆనందించారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఆ 2 గంటల పాటు కేవలం కుటుంబ విషయాలే మాట్లాడుకుంటారా, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలనే షేర్ చేసుకుంటారా అని అంటే కానే కాదు. ఇద్దరు పొలిటీషియన్స్ కలిశారని అంటే డెఫినెట్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే ప్రస్తావించుకొని ఉంటారు. పైగా వాళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భంగా ఒక అంశం ప్రస్తావనకు వచ్చిందని చెప్పి తెలుస్తోంది. 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి మీ సహకారం అవసరము అని చెప్పి లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని అడిగారు. 100కి 100% ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరెక్ట్గా ఈ కాన్వర్జేషన్ దగ్గరే మనం లోతుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని అంటే లోకేష్ గారి యాంగిల్లో ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. 2047 వరకు ఆ పార్టీయే అధికారంలో ఉంటేనే అది సాధ్యం. అలాగే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఎవరు ఉండకూడదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలి. ఇది లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. పైగా ఆయన ఏం చెప్పారు? పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే లోకేష్ గారు చెప్పేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అని చెప్పి మీరు బాండ్ పేపర్ రాసిస్తేనే వస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పి ఆయన చెప్పారు లోకేష్ గారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండకూడదు, ఆయన జైల్లో ఉండాలి. ఆయన మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన్ని జైల్లో పెడితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, 2047 అనేది సాకారం అవుతుంది. ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి సంకేతం అయ్యి ఉండవచ్చు. దానికి పూర్తి సహకారం, అలాగే అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారికి చెప్పారు. ఈ కాన్వర్జేషన్ బట్టి మరి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించిన విచారణ కానీ, గతంలో ఉండేటువంటి ఈడీ, సిబిఐ కేసులు కానీ ఇవన్నీ స్పీడప్ అవుతాయా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది ఇప్పుడు సరికొత్తగా బయటకు వస్తున్నటువంటి అంశం. ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్ గారు 2 గంటల పాటు నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అంశాలు అనేకం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి అంశం ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య చర్చకి వచ్చింది. ఆ విషయాన్ని లోకేష్ గారే చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలే ప్రస్తావనకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. బహుశా లోకేష్ గారు చెప్పి ఉండొచ్చు కూడా. మరి దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రాబోయే రోజుల్లో స్పీడప్ అవుతున్నాయి. ఆ 2 గంటల పాటు లోకేష్ గారు, మోడీ గారు మాట్లాడుకున్నటువంటి అంశాల్లో అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్ని ప్రస్తావించారు లోకేష్ గారు అని చెప్పి కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాము, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు అని అంటే ఖచ్చితంగా లోకేష్ గారు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నెరవేరడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చారు ఇటీవల. అక్కడ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించినటువంటి సందర్భంగా లోకేష్ గారితో ఎందుకు ఢిల్లీ రావట్లేదు, ఢిల్లీ వచ్చి ఎందుకు కలవట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత యథాలాపంగా ఆయన పరిపాలనలో ఆయన ఉన్నారు, ఈయన పరిపాలనలో ఈయన ఉన్నారు. మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ
శంకుస్థాపన కోసం, ప్రారంభోత్సవం కోసం నరేంద్ర మోడీ గారు అమరావతి ఇచ్చారు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేయడానికి లోకేష్ గారు మంత్రి హోదాలో వెళ్తే, నేను ఎన్నిసార్లు చెప్పాలి, ఢిల్లీ రమ్మన్నాను కదా, ఢిల్లీ వచ్చి కుటుంబం సమేతంగా కలవమన్నాను కదా, మీరు ఎందుకు కలవట్లేదు అని చెప్పి అడిగారు. అందుకే ఇమీడియట్గా ప్రధానమంత్రి కార్యాలయం వద్ద అపాయింట్మెంట్ తీసుకొని కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ గారిని లోకేష్ గారు కలిశారు. 2 గంటల పాటు నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఉన్నారు. దేవాంశ్ తోటి నరేంద్ర మోడీ గారు చాలా ఆప్యాయంగా ఉన్నారు. ఆయన కూర్చోబెట్టుకున్నారు, ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే లోకేష్ గారితో రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. బ్రాహ్మణి గారు, ఆమె యంగ్ ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్త, ఆమెతో కూడా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం అద్భుతంగా ఉందని చెప్పేసి నారా లోకేష్ గారి ఫ్యామిలీ చెప్తూ ఉంది. సో ఇదంతా కూడా అఫీషియల్గా తెలిసినటువంటి అంశాలు. కానీ అంతర్లీనంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చల్లో మాత్రం ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ గురించినటువంటి అంశం వచ్చి ఉంటుంది. దాంతోపాటు లోకేష్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో లిక్కర్ కారణంగా దాదాపు కొన్ని వేల మంది లివర్లు పాడయ్యాయి, కిడ్నీలు పాడయ్యాయి, అనేక మంది చనిపోయారు అనేటువంటిది డేటా కూడా తీశారు. ఈ డేటాని నరేంద్ర మోడీ గారికి అందజేశారని చెప్పి కూడా తెలుస్తుంది. బహుశా ఆ డేటా నా దగ్గర కూడా ఒక గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. బహుశా ఆ గ్రాఫ్ని నరేంద్ర మోడీ గారికి అందించి ఉండవచ్చు. లిక్కర్ స్కామ్లో నెలకి 70 కోట్లు 80 కోట్లు దారి మళ్లించారు. అది ఒక ఎత్తు అయితే, సొంత బ్రాండ్లతోటి కల్తీ మద్యాన్ని విక్రయించి కొన్ని వేల మంది లివర్లు, కిడ్నీలు పాడు చేసింది గత ప్రభుత్వం అనేటువంటి ఒక రిపోర్ట్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అంటే లిక్కర్ స్కామ్తో పాటు ఏ విధంగా ప్రజల్ని బలహీనపరిచారు, ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ అవయవాల్లో చెడిపోయేలాగా ఏ విధంగా చేశారు అనేటువంటి కోణాన్ని అక్కడ ఆవిష్కరించినట్టు కూడా తెలుస్తుంది. అంటే లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి సీరియస్నెస్ని నరేంద్ర మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారని కూడా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి దానికి పరిష్కారం ఏంటి? లిక్కర్ స్కామ్లో ఎవరైతే కీలక పాత్రధారు ఉన్నారో, బిగ్ బాస్ ఉన్నారో, ఆ బిగ్ బాస్ మీద చర్యలు తీసుకోవాలి అనేది లోకేష్ గారు అంతర్లీనంగా నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి ఒక సందేశం. దానికి సానుకూలంగా నరేంద్ర మోడీ గారు స్పందించారని కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ 2 గంటల పాటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ అనేకమైనటువంటి మార్పుల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతుంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా టాక్ మొదలైంది. మరి ఆ మార్పులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పంపించడమేనా, లేదా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధుల్ని మళ్ళీ రికవరీ చేసి ప్రజలకి జమ చేయటమా, లేదా పాత కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో మళ్ళీ శిక్షించడమా, లేదంటే వ్యక్తిగత హాజరుకి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి కోర్టులు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పబోతున్నాయా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.